హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. మరి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే విద్యార్థుల గురించి అండి. మరి మన విద్యార్థులందరూ కూడా ఈ యొక్క వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ఒక్క విద్యార్థి అయినా సరే, చూసిన వాళ్ళు అందరూ కూడా విద్యార్థులు అవనివ్వండి, అదేవిధంగా నిరుద్యోగులు అవనివ్వండి, అదేవిధంగా కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీకు నచ్చితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. మరి ఇంకా టాపిక్లోకి వస్తే, మనకి కేంద్ర ప్రభుత్వం అనేది నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా పేద విద్యార్థుల్ని అంటే విద్యార్థుల్ని అదేవిధంగా పేదరికంలో ఉండి చాలా వరకు కూడా కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎన్నో ఫీజులు కట్టి, వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో చదవలేని వాళ్ళు కూడా చాలామంది మన పేద మధ్యతరగతి విద్యార్థులు, అదేవిధంగా కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మరి అదేవిధంగా ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం అనే సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఒక కోచింగ్ అనేది నిర్వహిస్తూ ఉండేది. ఇప్పుడు కూడా మనకి ఈ పథకం అనేది డాక్టర్ అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పథకం ద్వారా ఈ యొక్క పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా కోచింగ్ అనేది, అంటే ఎంపిక చేసిన 19 విశ్వవిద్యాలయాల్లో మనకి ఈ యొక్క కాంపిటేటివ్కి సంబంధించినటువంటి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి దరఖాస్తు విధానము, అదేవిధంగా అర్హతలు, అదేవిధంగా దీనికి ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ యొక్క అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనేది ఈ యొక్క అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కోచింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కోచింగ్ అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అదేవిధంగా పిఎం కేర్ చిల్డ్రన్, వీరికి కూడా ఈ యొక్క శిక్షణలో ప్రాధాన్యం ఉంటుందండి. మరి ఈ యొక్క శిక్షణ అర్హతలు ఏమిటి, విధి విధానాలు ఏంటి, ఈరోజు మనం ఈ వీడియోలో నిశ్చితంగా తెలుసుకుందాం. ఎంపిక ప్రక్రియ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ వీరికి మాత్రం ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. వీరికి డైరెక్ట్గా సీట్ అనేది మనం కన్ఫర్మ్ చేస్తారండి వాళ్ళు. అదేవిధంగా మిగతా వారికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి యొక్క మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. మరి ఎన్ని సీట్లు అంటే 3,500 సీట్ల వరకు మనకి యొక్క శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక చేసిన 19 విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రతి విశ్వవిద్యాలయానికి ఒక 3,500 మంది వరకు కూడా ఈ యొక్క శిక్షణకి ఎంపిక చేస్తారు. అదేవిధంగా దీనికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయండి. గతంలో ఈ యొక్క శిక్షణకి అర్హత ఉండాలంటే 2 సార్లు కన్నా ఎక్కువ ఈ శిక్షణకి అర్హత ఉండదండి. ఈ శిక్షణలో 2 సార్లు మాత్రమే అర్హత ఉంటుంది. అదేవిధంగా ప్రాధాన్యత పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, స్క్రీన్ టెస్ట్ ఏమి ఉండదు. అదేవిధంగా మెయిన్స్లో క్వాలిఫై అయ్యే వాళ్ళు ఇదివరకు రాసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ A, B, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల మెయిన్స్లో క్వాలిఫై అయిన విద్యార్థులకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా అర్హతలు ఈ యొక్క దానికి SC, ST, అదేవిధంగా OBC, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, విధంగా మైనారిటీ విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా ఈ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో 4,000 వరకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 4,000 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ కోచింగ్కి ఏ ఉద్యోగాలకి ఒక శిక్షణ కార్యక్రమం అంటే RRB,
అదేవిధంగా గ్రూప్స్ అదేవిధంగా యూపీఎస్సి, క్లాట్, క్యాట్, అదేవిధంగా ఐఈఎల్టీఎస్, ఈ విధంగా పిఎస్యుఎస్, వీటన్నిటికీ ఐఐటి, జేఈ, వీటన్నిటికీ కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద విద్యార్థి చాలామంది ఈ యొక్క ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేలకు ఫీజులు కట్టలేక చాలామంది నిరుద్యోగులను కోచింగ్ శిక్షణ తీసుకోలేక చాలామంది అయితే శిక్షణ లేక ఏదో ఒక పని చేస్తున్నాం. ఈ యొక్క మన స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతి జిల్లాకి ఒక మన దగ్గర కూడా చాలా మేధావులైనటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు, అదేవిధంగా గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. వీళ్ళందరిలో కూడా రిటైర్డ్ ఉన్నటువంటి వాళ్ళు, అత్యున్నత నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ప్రతి జిల్లాకి కూడా ఒక కోచింగ్ సెంటర్ గవర్నమెంట్ తరపున ఒక కోచింగ్ సెంటర్ అనేది నిర్వహిస్తే పేద విద్యార్థులు అనేవారు, నిరుద్యోగులు కూడా ఆ యొక్క కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని తద్వారా ఉద్యోగాలకు ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆలోచన చేస్తే బాగుంటుందని మరి కోరుకుంటున్నాము. ప్రతి జిల్లాకి కూడా ఒక కోచింగ్ సెంటర్ అనేది నిర్వహిస్తే చాలా వరకు ఈ యొక్క ఎక్కడెక్కడికో వెళ్ళి కోచింగ్లు తీసుకోవడం కన్నా మన రాష్ట్రంలో మన జిల్లాలో ఉంటూ పేద విద్యార్థులకు, అదేవిధంగా మధ్యతరగతి విద్యార్థులకు కూడా ప్రభుత్వం చాలా సహాయం చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్కు, అదేవిధంగా టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్కి, వాళ్ళకి కూడా మనం ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అదే ప్రభుత్వం తరపున కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తే చాలా అభినందనీయమండి. అందరికీ ప్రతి మనిషికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకునేంత అమౌంట్ ఉండకపోవచ్చు. గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఆలోచన చేసి విద్యార్థులు, నిరుద్యోగులకు ఈ యొక్క ఆలోచన ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.